డియర్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు సంచికలో మనం రెండు మూడు రోజుల క్రితం ఒక 75 ఏళ్ల వృద్ధురాలు పాపం ఎలా మోసపోయిందో మనము తెలుసుకుందామా. ఈమెకి she received a call from unknown number. వీళ్ళు ఏం చెప్పారంటే, మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాము, టెలికాం డిపార్ట్మెంట్ నుంచి. మీ హస్బెండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో చిక్కుకున్నాడు అని చెప్పి ఆయన హస్బెండ్ పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు అన్నీ కూడా వాళ్ళు ఈమెకు చూపించారు. 75 years లేడీకి ఎంత ప్యానిక్ అవుతుందో చూస్తారా. మళ్ళీ ఆమెకు కూడా ఏదో ఒక కోడ్ పంపించారు టు కన్ఫర్మ్ ది అలిగేషన్స్. టు కన్విన్స్ హర్, ది ఫ్రాడ్స్టర్ సెడ్ దట్ దే వుడ్ సెండ్ ఏ కోడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ నెంబర్ టు కన్ఫర్మ్ ది అలిగేషన్స్. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి, అమ్మా మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు అని అడిగాడు. హిందీలో. తెలుగు అనింది ఈవిడ. సో మళ్ళీ ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి, నా పేరు గౌరవ్ అని తెలుగులో మాట్లాడాడు అతను ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా తెలుగులో మాట్లాడి, మీ హస్బెండ్ ఇంకా ఆయనకి ఇప్పుడు 82 ఏళ్ళు, ఆయన మేము ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఆయన ఆధార్ కార్డు, వీసా, ఆల్ ఫోన్ నెంబర్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇతను ఇరుక్కున్నాడు కాబట్టి ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి ఆమెను భయపడించారు పాపం. ఆమె ఏం చేసింది, సో ఇమీడియట్లీ దే ఆస్క్డ్ హర్, ఇన్వెస్టిగేషన్ చేయడానికి మీరు మాకు డబ్బులు పంపండి, మేము ఎట్లయినా ఇది అవాయిడ్ చేస్తాము అని చెప్పి, మేము వాళ్ళ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీకు అవాయిడ్ చేయిస్తామని చెప్పి ఆమెను కన్విన్స్ చేసి ఆమె చేత ఆల్మోస్ట్ 1,90,00,000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ది ఫ్రాడ్స్టర్ కన్విన్స్డ్ హర్ టు ట్రాన్స్ఫర్ మనీ టు హెల్ప్ హర్ హస్బెండ్ టు అవాయిడ్ అరెస్ట్. ఓవర్ ది కోర్స్ ఆఫ్ 4 days, she transferred 1,95,00,000. Later, she realized that she was under false ఎంక్వైరీస్, అండర్ స్కామ్, విక్టిమ్ అయిపోయినానని బాధపడుతూ ప్యానిక్ అయిపోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. డబ్బులు పోయింది 1,90,00,000. అంటే ఎక్కడ వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అంతంత డబ్బు, నాకు అర్థం కాలేదు. సేవింగ్స్ అకౌంట్లో ఈవెన్ అంతంత డబ్బు ఎందుకు పెట్టుకోవాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? సేవింగ్స్ అకౌంట్ నుంచి అంత అమౌంట్ పోకూడదు కదా. బ్యాంక్స్ ఎందుకు అలర్ట్ చేయవు అంతంత డబ్బు? 4-5 రోజుల్లో ఎవ్రీడే ఒక 20 లక్షలు 40 లక్షలు పంపిస్తున్నారంటే బ్యాంక్స్ ఎందుకు అలర్ట్ చేయవు? బ్యాంక్స్ మేనేజర్ ఎందుకు చూడరు ఇట్లాంటివి హై అండ్ అమౌంట్స్ అన్నీ కూడా, హై వాల్యూ ఐటమ్స్? ఏంటో ఎక్కడో ల్యాక్యునా ఉంది, ఎక్కడో మనకి షార్ట్ ఫాల్ ఉంది. ఈ డెఫిసిట్ ఎందుకు పోగొట్టుకోవడం లేదు తెలియడం లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. అలాగే సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు ప్రశాంత్. అతను సైబర్ క్రిమినల్ అన్నమాట, మన తెలంగాణకు చెందినవాడే. అతన్ని 26 years ఓల్డ్. ఈ పిల్లలకి అసలు చదువుకోవాలని లేదు, నిజంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలని లేదు, ఎంతసేపు ఇట్లా క్రిమినల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇతను అరెస్ట్ చేశారు. ఇతను చాలామందిని తెలంగాణ నుంచి దాదాపు 10-20 మందిని, ఆంధ్ర నుంచి కూడా, మయన్మార్, కాంబోడియాకు పంపించాడు. హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేశాడు. ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ఎవిడెన్సెస్ అంతా కూడా
కలెక్ట్ చేస్తున్నారు. ఇతను ఇంకా ఎన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి. ఇతనికి యాక్చువల్గా మంచి పనిష్మెంట్ ఇవ్వాలి గవర్నమెంట్. కానీ ఇతను కోర్టుకి వెళితే కండిషనల్ బెయిల్ ఇచ్చారు. 20,000 రూపాయలు కట్టమన్నారు జామీన్ కింద. కండిషనల్ బెయిల్ ఇచ్చి ఎవ్రీ వీక్ పోలీస్ స్టేషన్కి ఎవ్రీ వీక్ 3 times వీక్లీ ఫర్ 3 months పోలీస్ స్టేషన్లో కనపడమని చెప్పారు. ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళను అసలు వదలకూడదు. ఇలాంటి అమాయకులను బలి చేస్తున్నారు. పాపం కాంబోడియాకు, మయన్మార్కు పిల్లల్ని పంపించి అక్కడ సైబర్ స్లేవరీ చేయిస్తున్నారు. పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా పని చేయించి వాళ్ళకి తిండి పెట్టకుండా వాళ్ళని కొట్టి ఎలక్ట్రిక్ షాకులు ఇచ్చి వాళ్ళని ఇంకా అన్యాయమైనటువంటి పద్ధతిలో వాళ్ళని హింసించి ఆ ఇండియన్ ఫోన్ నెంబర్స్, మొబైల్ నెంబర్స్ కలెక్ట్ చేయమని వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళతో తెలుగులోనో హిందీలోనో మాట్లాడమని వాళ్ళని చెప్పి మనలాంటి వాళ్ళని మోసం చేస్తూ చేయమని ప్రేరేపిస్తున్నారు. దీని వెనకాల చైనీస్ కంపెనీలు ఉన్నట్లున్నాయి. దీని వెనకాల సింగపూర్ కంపెనీస్, అలాగే చాలా కాంబోడియాలో కూడా ఉంది, ఇది మయన్మార్లో కూడా ఉంది. ఈ మధ్యనే మయన్మార్లో కూడా వాళ్ళను అరెస్ట్ చేశారు మయన్మార్ గవర్నమెంట్. ఈ సైబర్ స్లేవరీ నిజంగా చాలా అన్యాయమై బలైపోతున్నారు యువకులు. ఇది తొందరగా గవర్నమెంటు చర్యలు తీసుకొని ఈ సైబర్ బారిన పడినటువంటి మనలందరినీ, అమాయకులందరినీ కూడా రక్షించమని నేను కోరుతున్నాను. ఇది ఎంత తొందరగా మనం ఇన్బిల్ట్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటే అంత మంచిది. ఈవెన్ అమెరికాలో కూడా సైబర్ స్కామ్స్ జరుగుతున్నాయి. చాలామంది మొన్న ఒకతను $1,000 పోగొట్టుకున్నాడట. అక్కడ కూడా స్కామ్స్ ఉన్నాయి మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీబడి వాట్ ఐ అడ్వైజ్ దట్ ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ మస్ట్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. స్టిల్ ఎంత చెప్పినా కూడా మళ్ళీ పేపర్లో ప్రతిరోజు కేసులు వస్తూనే ఉన్నాయి. ఈరోజు కేసు కూడా వచ్చింది. ఈరోజు కేసు రేపటి సంచికలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.